హాయ్ అండి. వెల్కమ్ టు రజాస్ కిచెన్. ఈరోజు డిఫరెంట్‌గా ఉండేటువంటి పాలకూరతో గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది చాలా డిఫరెంట్‌గా, టేస్ట్‌గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ముందుగా ఒక గిన్నెలో 1/2 కిలో వరకు నేను గుత్తి వంకాయలు తీసుకున్నాను. చూశారు కదా! ఇలా ఉండేటువంటి వంకాయలను తీసుకున్నాను. తర్వాత ఒక కట్ట వరకు పాలకూరని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి కొంచెం వేడైన తర్వాత ఈ పాలకూరని వేసి ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకే. తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పాలకూరని వేసి స్మూత్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గుత్తి వంకాయల్ని 4 భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆయిల్లో ఈ వంకాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల ఈ వంకాయలకి కొంచెం ఉప్పు పట్టి కొంచెం చప్పగా ఉండకుండా ఉంటాయండి. ఇలా వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఒక సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మరొక కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, పసుపు, కారం, మీకు రుచికి సరిపడా కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేశాను. ఇవి కొంచెం మసాలాలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర పేస్ట్, ఈ పాలకూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గుత్తి వంకాయల్ని, అవి యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశానండి, అందువల్ల ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంది. తర్వాత మీరు ఈ కన్సిస్టెన్సీ చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ కూర దాదాపు రెడీ అయిపోయినట్లే అండి. చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండేటువంటి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. బాయ్.